పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్వాస మీద ధ్యాస పెడితే చాలు మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది అని మన మాస్టర్స్ చెప్తూ ఉంటారు. అది అక్షరాల నిజం. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. ఎలా అంటే అది పరిపూర్ణంగా ధ్యానం ద్వారానే సిద్ధిస్తుంది అని రుజువైన విషయం. మరి ఇదే విషయాన్ని పితామహ పత్రిజీ గారు కూడా అక్షరాల పాటించి చూపించారు. నో డాక్టర్, నో మెడిసిన్, ఓన్లీ మెడిటేషన్ అని అన్నారు. మరి ధ్యానం వల్ల ఇంకా మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే మరి ధ్యానానికి సంబంధించి, ఈ ఆరోగ్యానికి సంబంధించి మరింత విలువైన సమాచారాన్ని మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు చాలా విశిష్టమైన వ్యక్తి. పితామహ పత్రిజీ గారితో 30 సంవత్సరాలకు పైగా ప్రయాణం చేయడమే కాకుండా వారి అడుగుజాడల్లో నడుస్తూ, వారిని అనుసరిస్తూ, వారి లక్ష్యంలో వీరు భాగస్వాములై, అలాగే వీరు కూడా వారి జీవితాన్ని త్యాగం చేసి ఒక సమాజ సేవలో నిమగ్నమైపోయి ధ్యానాన్నే శ్వాసగా భావిస్తూ వారు తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచే క్రమంలో విజయవంతంగా ముందుకెళ్తున్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆంతరంగిక ముఖ్యమైన కార్యదర్శి, శివప్పగా అందరికీ సుపరిచితులైన శివప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. సో శివప్ప గారు, మనం గత కొన్ని ఎపిసోడ్లలో కూడా ధ్యానం ద్వారా ఎలా ఆరోగ్యాన్ని పొందొచ్చు, ఎలా స్వస్థత చేకూర్చుకోవచ్చు, సెల్ఫ్ హీలింగ్ ఎలా చేసుకోవచ్చో అంతా మనం తెలుసుకుంటూ వచ్చాం. చాలామంది కూడా కొన్ని సందేహాలు ఉన్నాయన్నమాట. అయితే ధ్యానం చేశారు, ఆరోగ్యం బాగుంది, ధ్యానం మానేశారు, మళ్ళీ అనారోగ్యం మొదలైంది అంటే ఇలా అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి మీరు ఏమంటారు, మీ స్పందన? దానికి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ప్రతి మనిషికి ఏదైనా రోగం లేదా జబ్బు అనేది వచ్చింది అంటే వాళ్ళ యొక్క గత జన్మ కర్మ లేదా ఈ జన్మలో చేసిన కర్మఫలం. ఎందుకంటే పూర్వకాలంలో ఎలా ఉండేదంటే, మనం మొన్నో చేసినటువంటి కర్మలో ఈరోజు చేసినవి కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత కర్మను అనుభవించేవాళ్ళు. ఇప్పుడు ఎర్త్ మూమెంట్ మారిపోయింది, ఎర్త్ ఫ్రీక్వెన్సీ కూడా మారిపోయింది. ఆ కర్మ ఫలాలకు పోస్ట్పోన్ చేయడం అనేది లేదు. ఈ జన్మలో నువ్వు చేసినవి 100కి 60-70% ఈ జన్మలు ఇప్పుడే నువ్వు అనుభవించేయాలి. మనం ఎవరికైనా హాని చేయడానికి తలపెట్టామంటే వెనకాల నుంచి మనకు ఇంకోటి చేసేస్తూ ఉంటాడు. కర్మల అండ్ కాస్మిక్ లా గురించి మానవ మేధస్సుకు అందదు. ఇవి జూన్ చాలా దగ్గరకు వచ్చేసింది. ఇంతకుముందు ఈ జన్మలో చేసిన పాపాలు వచ్చే జన్మలో అనుభవించేవారు. ఇప్పుడు ప్యాటర్న్ మారిపోయింది. ఈ జన్మలో చేసిన కర్మలు వచ్చే జన్మ వరకు ఆగవు. కొన్ని ఈ జన్మలోనే మనకి ఎదురు తిరుగుతూ ఉంటాయి. అందుకే ఏ జన్మలో ఎక్కడో పాపం చేశాను, అందుకే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అని బాధలకు గురయ్యేవాళ్ళు వాళ్ళు అంతర్మాత్రం పడుతూ ఉంటారు, పశ్చాత్తాపడుతూ ఉంటారు, దానికి ప్రాయశ్చిత్తం కోసం పాకులాడుతూ ఉంటారు. సో అలాంటి నేపథ్యంలో నేను మంచి చేయాలి, ఎందుకంటే స్వర్గం నరకం అనేటువంటివి ఉన్నాయని, ఆ స్వర్గంలో భోగభాగ్యాలు ఉంటాయని, నరకంలో మనల్ని కత్తులతో పొడుస్తారని, వేడి నూనెలో కాలుస్తారని, ఇవన్నీ ఆ చందమామ కథలో చెప్పినప్పటికీ అలాంటి క్రూసిఫికేషన్ చేసేటువంటి నరకలోకాలు పైన లేకపోయినప్పటికీ అలాంటి శిక్షలు మనం వేసుకుంటాం, వేరే వాళ్ళు వేరు. ఇప్పుడు జీవాత్మ ప్రపంచ నియమాలను బుక్ ఉంది. ఆ పుస్తకంలో 2 అన్నదమ్ములు, వాళ్ళిద్దరు కారులో వెళ్తూ ఉంటారు. ఓ చెట్టు గుద్దుకుని యాక్సిడెంట్ అయిపోతుంది. ఒకడు చచ్చిపోయి దూరంగా పైనుంచి చూస్తూ ఉంటాడు, ఇంకా తమ్ముడు శరీరంలో ఆ కారులో ఉంటాడు. అంటే వీడు ముందు వెళ్ళిపోతాడు, కాసేపు వాడు చచ్చిపోయిన తర్వాత వీడు కూడా వెళ్ళిపోతాడు. ఆ ఇద్దరు వాళ్ళకు ముంబైలో అంకుల్ అని పిలుచుకునేటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త ఉంటాడు. ఇది ఒరిజినల్గా జరిగిన కథ. వాళ్ళిద్దరు శరీరం విడిచిపెట్టి ఆ సూక్ష్మ లోకాలకు వెళ్ళిపోయి వాళ్ళ యొక్క పర్గేటర్ వర్క్ అంతా చూసుకున్న తర్వాత వాళ్ళ అమ్మని కలుస్తారు. వాళ్ళందరినీ కలిసిన తర్వాత వాళ్ళ అంకుల్ గుర్తొస్తారు. ఎందుకంటే ఆ ఊర్లో వాళ్ళకి తెలిసి ఆ అంకుల్ చాలా గొప్ప వ్యక్తి, ధర్మదాత,
ఫిలాంథ్రపిస్ట్. ఆయన చేసినటువంటి సహాయాలు, దాన ధర్మాలు ఇంకోడెవడు చేయలేడు. అంతగా చేసి ఉంటాడు. ఆ అంకుల్ ఎక్కడా అంటే వీళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే వీళ్ళున్న లోకానికన్నా చాలా పైన ఎక్కడో ఎక్కడో ఉండి ఉంటాడేమో అనుకుంటారు. అంటే ప్రతి లోకంలోనూ కొన్ని డివిజన్స్ ఉంటాయి. ప్రతి డివిజన్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. అలా వీళ్ళు ఉండేటువంటి ఆ ప్రాంతం ఇన్ఛార్జి ఆ యాస్ట్రల్ గైడ్ని అడుగుతారు వీళ్ళు. అదే పలానా వ్యక్తి మా అంకుల్ ఉండేవారు, ఆయన పలానా చాలా రోజుల క్రితం చనిపోయారు, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు, సత్యలోకమా ఆ పైలోకమా అని అడుగుతారు. ఆయన ఆ పైలోకాల్లో ఎక్కడా లేరమ్మా, కింద నిమ్న లోకాల్లో ఉన్నారు అంటాడు. ఆయన ఏంటి నిమ్న లోకాల్లో ఉండడం ఏంటి అని, కుదరదు, ఆయన అలాంటి పరిస్థితి కాదు అని నమ్మరు వీళ్ళు. లేదు మేము వాళ్ళని కలవడంటే పర్మిషన్ లేదు అంటారు. సో వీళ్ళ రకరకాలుగా వీళ్ళు చేసినటువంటి గ్రాటిట్యూడ్ వల్ల వాళ్ళందరినీ, ఎందుకంటే మాకు కొంచెం రియలైజేషన్ కావాలి, మేము వెళ్ళాలి, ఆయన కలవాలి అనగానే పర్మిషన్ ఇస్తారు. ఎక్కడికి తీసుకెళ్తారు దగ్గరుండి. పర్మిషన్ ఇచ్చి ఎవరంటే వాళ్ళని అలా నిమ్మన తలాల్లోకి వెళ్ళనివ్వరు. సో వీళ్ళిద్దరిని తీసుకెళ్తారు. తీసుకెళ్ళేసరికి ఆయన ఎక్కడుంటాడు తెలుసా, కింద అన్నిటికన్నా నిమ్మన తలం అంటే ఇంచుమించు పాతాళ లోకం అనుకోండి. అలాంటి నిమ్మన లోకంలో ఒక పెద్ద గుహ ఉంటుంది. ఆ గుహలో కాలు పెట్టగానే వేడి గాలి వస్తుంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఒళ్ళంతా చిరాగ్గా ఉంటుంది. కాలు పెడదామంటే బురద, కానీ అక్కడే బురద. ఇంకో కాలు పెడతాడు, అది బురదే. ఆ బురదలో కాలు పెడుతూ ఉంటాడు. నడువు నొప్పి వస్తుంది. కూర్చుందాం అనుకుంటే కుర్చీలు ఉండవు. ఈ లోపల ఏదో పురుగు భుజం మీద పడుతుంది. తుడుచుకుంటే అక్కడ పురుగు ఉండదు. వాడు అలాగే నిలబడి ఎన్నో మన లెక్క ప్రకారం చెప్పుకోవాలంటే ఎన్నో రోజులు, నెలలు అలా ఉండిపోతూ ఉంటాడు. వాడిని అలా చూసేసరికి వీడిద్దరు స్టన్ అయిపోతారు. అదేంటి అంకుల్, మీరు చేసిన దాన ధర్మాలు ఏంటి, మీరు చేసిన ప్రయోజనకర కార్యాలు ఎన్నున్నాయి, ఎంత పుణ్యాత్తులు, మీకేంటి ఈ నరకంలో దుస్థితి అని. మీ కళ్ళకి నేను డబ్బున్న కుబేరుని, నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలియదు. నేను చేసిన దానాలు కనిపించాయి, నేను చేసిన పుణ్యాలే కనిపించాయి, కానీ నేను ఎక్కడి నుంచి వచ్చాను మీకు ఏమో తెలుసా? అంతకుముందు ఏ ఊళ్ళో ఉండేవాడిని తెలుసా? పెళ్ళై పెళ్ళం పిల్లలు హాయిగా చక్కగా జీవిస్తున్న ఆయనకి ఒక ఎస్టేట్ గురించి తెలిసి ఆ ఎస్టేట్కి వెళ్తే ఆ ఎస్టేట్ ఓనర్తో ఫ్రెండ్షిప్ కుదుర్చుకుని వేల ఎకరాలు, ఎంతో లక్షలాది కోట్లాది డబ్బులుంటే ఆమెతో అబద్ధమాడి వంచి ఆమె వివాహం చేసుకుని ఆస్తి అంతా మళ్ళీ ఈయన పేరుకి వచ్చిన తర్వాత ఆమెను చంపేయడం లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ఇక్కడికి వచ్చి ఎన్నో దాన ధర్మాలు చేశాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. నేను పాపం చేశాను కదా అని ఆ పాప పరిహారార్థం కోసం నేనేదో దాన ధర్మాలు చేసి పుణ్యాలు చేసేస్తే ఈ పాపం పూర్తని మాత్రం అనుకోవద్దు. అనుభవించాల్సిందే అంటారు. పుణ్యం చేస్తే పుణ్య కర్మలు పెరుగుతాయి, దాని ప్రతిఫలాలు పెరుగుతాయి, దాని భోగాలు పెరుగుతాయి. కానీ ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అనేది చాలా తప్పనిసరి. అందుకే ప్రారంధంలో చిన్నవి నివారణ కర్మలు పోయినప్పటికీ అనివార్య కర్మలు ప్రతి ఒక్కడు అనుభవించి తీరాలి. దాంట్లో ఎలాంటి మర్మం లేదు, ఎలాంటి డిస్కౌంట్లు లేవు. కనుక ఆ జీవాత్మ ప్రపంచ నియమాల్లో ద కార్మిక్ రిలేషన్, ఆ గత జన్మలో చేసినటువంటి అంశాలు ఎలా ఉంటాయి ఏమిటి అనేటువంటిది చాలా అద్భుతమైన బుక్. అది ఇంగ్లీష్లో ద స్పిరిట్ వరల్డ్ అని, తెలుగులో అయితే జీవాత్మ ప్రపంచ నియమాలు. మన పిఎస్ఎస్ఎం ధ్యానం క్లాసులు ఎక్కడ జరిగినా ఆ బుక్ అక్కడ ఉంటుంది. అందరూ చదివారు, చాలామంది తెలుసుకున్నారు. ఇంకా చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరిగా ఈరోజే ఆ పుస్తకాన్ని ఆర్డర్ పెట్టి తెప్పించుకొని చదవండి. విశేషమైన జ్ఞానం అందులో ఉంది. సార్, ఇప్పుడు చావు బతుకుల మధ్య చివరి క్షణాల్లో కొట్టుమిట్టాడుతున్న వారు ధ్యానం చేస్తే బతుకుతారా? మీరు అడిగింది ఎలా ఉందంటే, జీవిత ప్రణాళిక వేరు, ఆ జీవిత ప్రణాళికలో వాడు చరమ దశకు వచ్చి శరీరాన్ని విడిచిపెట్టేటువంటి ప్రక్రియ వేరు. ఇప్పుడు వాడు చచ్చిపోతున్న సమయంలో ధ్యానం కాదు కదా, వాడు దానికన్నా మించిన ఎంతో పవర్ఫుల్ అయినటువంటి కార్యాలు చేసినా వాడు లాస్ట్ టైం వచ్చిన తర్వాత శరీరం విడిచిపెట్టడంలో ఎలాంటి రాయితీలు, డిస్కౌంట్లు లేవు. ధ్యానం చేసినా కూడా, ధ్యానం చేసినా అప్పటికప్పుడు ధ్యానం చేస్తాను బతుకుతానంటే అయిపోతుందా? అంటే ఆయన వంతు ఇంకెవరన్నా చేసి ఆ ఎనర్జీని పాస్ చేస్తే, ఇప్పుడు మీకు ఆకలి వేస్తుంది, పొద్దున్నుంచి భోజనం చేయలేదు, నేను తింటాను, మీకు ఆకలి తీరుతుందా? అది కూడా అంతే. అంటే ఇప్పుడు అలాంటి సివియర్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఇంకొకరు ధ్యానం చేసి వాళ్ళ శక్తిని ఇట్లా పాస్ చేస్తారట కదా సార్? అది ఎప్పుడు ఉంటే చిన్నపిల్లలకి వృద్ధులు అంటే 80-90 సంవత్సరాలు అయ్యి
వాళ్ళ శరీరంలో కదలికలు ఏమి లేనప్పుడు ఆ శరీర పటుత్వం తప్పి, చిన్నపిల్లలైతే శరీర పటుత్వం లేక వాళ్ళకి తన తరపున చేయడానికి ఆ తల్లికి ఈ ముసలాడు బిడ్డకి ఛాన్స్ ఉంది. ఎంతవరకు? 100% రాకపోయినా ఓ 70, 80, 85% వరకు ఆ పేషెంట్కి చేరుతూ ఉంటుంది. చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళ శరీరానికి ఇంకా స్టామినా రాలేదు, వాళ్ళు దాన్ని చేయలేరు. కనుక తల్లికి ఆ పాత్ర తీసుకొని చేసేటువంటి హక్కు ఉంది, విసులుబాటు ఉంది. మిగతా వాళ్ళందరికీ నేను నీ తరపున చేసేస్తాను ఇచ్చేస్తానంటే అది కాదు. ఎందుకు? వాళ్ళ ఫిజికల్ బాడీ ఫస్ట్ 7 years వరకు ఫామ్ అవుతుంది. ఆ 7 yearsలో వాళ్ళు సరిగ్గా ఏమీ చేయలేరు. ఆ బిడ్డను ఒళ్ళో పెట్టుకుని ఆ బిడ్డ తరపున సంకల్పం పెట్టి చేస్తే వస్తుంది. అలాగే ముసలి వాళ్ళకు కూడా అలా 100% వచ్చేస్తుందని ఎప్పుడు అనుకోవద్దు. దానికి కూడా కొంత 100% ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఓకే. ఇది తరఫున చేసేది, స్వయంగా చేసేది కాదు. అదే. ఇప్పుడు మామూలుగా మనం పూర్వకాలంలో కొన్ని కథలు తీసుకుంటే వాళ్ళు దేవతలను ప్రార్థించటము, వాళ్ళు ప్రత్యక్షం అవ్వడము, ఆయుష్ని ఇవ్వటం, వచ్చే జన్మలో ఆయుష్ని కూడా ఈ జన్మలోకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. ధ్యానం ద్వారా కూడా అలాంటివి సాధ్యమవుతాయి అంటారా? ధ్యానం ద్వారానే అవన్నీ సాధ్యం, మిగతా దాని ద్వారా అవ్వదు. వచ్చే జన్మలో ఆయుష్ని కూడా ఈ జన్మలో తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఉన్నాడు, ఆ, ఆయన కాశీలో చనిపోవాలనుకున్నాడు. ఆ, కాశీలో చనిపోవడం అంటే ఏంటంటే కాశీ క్షేత్రానికి ఇన్ఛార్జి కాలభైరవుడు. ఈ కాలభైరవుడు ఏంటంటే ఎవరైతే చనిపోతారో ఆ శరీరం బయటికి రాగానే వాళ్ళ తిరుగుబాటి చుట్టూరా ఆ సూక్ష్మ శరీర సముదాయం ఉంటుంది కదా, తన చేతిలో ఉండేటువంటి ఆయుధంతో ఆ ప్రాణ శరీరం చుట్టూరు ఆయన ఎప్పుడైతే ఆరా ప్రొటెక్ట్ చేసి క్లీన్ చేసేస్తాడు ఉన్న కర్మలన్నీ. అందుకే కాశీలో చనిపోతే మళ్ళీ తిరిగి పుట్టము అనేటువంటి నమ్మకం, విశ్వాసం ఇప్పటికి కూడా ఉంది. అలాంటి నమ్మకం, విశ్వాసం కూడినటువంటి ఒక వ్యక్తి కాశీలో చనిపోవాలని అనుకున్నాడు. తీరా వెళ్ళాడు. కాశీలో చనిపోతాను, చావుతూ వస్తుంది అనుకున్నాడు, కానీ అవ్వలేదు. పక్కనే ఊర్లో ఏదో చిన్న పని ఉంటే వెళ్ళాడు, అక్కడ చనిపోయాడు. అయ్యో నేను కాశీలో చనిపోవాలనుకున్నాను. ఆయన శివుడి యొక్క ఆరాధన ఎక్కువ, ఆ శివతత్వం, శివుడిని బాగా పూజించినటువంటి శివభక్తుడు. అక్కడికి వచ్చాడు, శ్మశానం మీద పడుకోబెట్టారు. అయ్యో వీడు కాశీలో చనిపోవాలనుకున్నాడే, ఈశ్వరుని ఎంతో ప్రార్థించి శివారాధన ఎంతో చేశాడు, కాలేదే అని అందరూ అనుకున్నారు. సో ఆ టైంలో ఆ శివుడు వచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. ఒక్కసారి అలా లేచాడు, తప్పని మళ్ళీ పడిపోయాడు. అంతే. వాడి కోరిక ఏంటి? కాశీలో మరణించడం. వాడు ఎక్కడో మరణించాడు. ఆ లిప్త కాలం పాటు వాడు బతకడానికి అవకాశం ఇచ్చారు ఆ మహాదేవుడు. అప్పుడు ఆయన అడిగారంట, ఏమిటండి చనిపోయిన వ్యక్తిని ఇలా బతికించవచ్చా, ఇన్ని క్షణాలు ఇలా బతికించారంటే ఏమీ లేదురా, వాడికి మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఉండేటువంటి ఆయుర్దాయంలో 7 రోజులు తీసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశాను, అందుకే 7 నిమిషాలు బతికాడు అన్నారంట. ఇవన్నీ ఆ సిద్ధులు, ఆ మహాత్ములు వాళ్ళు చేసేటువంటి లీలలు. అవన్నీ అందరికీ అవన్నీ అవుతాయని కాదు. వీటి వల్ల మనం తెలుసుకునేది ఏంటంటే నిరంతరం నీకు ఆ దైవం పట్ల, ఆ గురువు పట్ల అచంచలమైన విశ్వాసం, నమ్మకం. దైవం వేరు, నేను వేరు అని కాకుండా దైవం నేను ఒకటే, ఆ దైవత్వం నాలో ఉంది, నాలో ఉన్న దైవత్వంతో సదా నేను ఎప్పుడు కూడి ఉండాలి అన్న అవగాహన సామాన్య జనాలకి మళ్ళీ మళ్ళీ కలిగించడానికి కొన్ని లీలలు ఇలా జరుగుతూ ఉంటాయి. వాటి నుంచి నేర్చుకునేది ఏంటంటే నాకు కూడా శివుడు వస్తాడని కాదు, మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం గమనిస్తే కూడా ధ్యానం చేస్తే పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది, వారికి ముక్తి లభిస్తుంది అని అంటూ ఉంటారు కదా. మనం చాలామంది గురువులను చూస్తే కూడా ఎన్నో మహిమలు చేసిన గురువులు కూడా చివరి క్షణంలో ఏదో ఒక రోగంతో బాధపడుతూ వారు వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టారు. అలా ఎందుకు జరుగుతుందంటారు? ఎందుకు జరగకూడదు? ఫస్ట్ మీరు ఎందుకు జరిగింది అన్నారు కదా, ఎందుకు జరగకూడదు అని అంటే వాళ్ళు కూడా మానవ మాతృలే కాదు, వాళ్ళు గురుత్వం వచ్చి గురువులుగా ఈ సమాజంలో వాళ్ళని వాళ్ళు మలుచుకుని సమాజంలో వాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళకి నాది అనేది ఉంటుంది. నా ఇల్లు, నా శరీరం, నా సంసారం, నా వ్యాపారం అనేది ఉండదు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ లోక కళ్యాణం మీదే ధ్యాస ఉంటుంది. పరోపకారార్థం ఇదం శరీరం అంటే పరులకి అవసరాలు తీర్చడం కోసం, పరుల యొక్క సహాయార్థం కోసమే ఈ శరీరం ఉంది అని భావిస్తారు. అలా వాళ్ళు సమాజానికి
అంకితమైపోతారు. సన్యాస దీక్షలు కూడా చేసేది అదే. సన్యాస దీక్ష అంటే ఏం చేస్తారు, తీసుకొచ్చి వాడి చేత ఇటు 7 తరాలు వాడి చేత కర్మకాండాన్ని చేపించి మళ్ళీ వీడి చేతి వీడి కర్మకాండ కూడా పెట్టించేసి అగ్నికి స్వాహా చేసేస్తారు. ఆత్మపిండం. ఆత్మపిండం కూడా పెట్టేస్తారు. అంటే ఏమిటి, వీడు నాది నేను అనేవి అక్కడ ఏమీ లేవు. ఈజ్ ఫుల్లీ సరెండర్ ఆఫ్ సొసైటీ. ఆ సమాజం కోసమే ఇంకా వాళ్ళు ఉంటారు. అలా జీవించేటువంటి వాళ్ళలో వాళ్ళనే గురువులు అని సమాజం కీర్తిస్తూ ఉంటుంది. ఏ గురువునైనా చూడండి, వాళ్ళకి మిషన్ ఉంటుంది. ఆ మిషన్ కంప్లీట్ అయిపోయింది, ఆ మిషన్ క్లోజ్ అయిపోయింది అన్నీ వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైతే సాటిస్ఫై అయ్యి వాళ్ళంతటా వాళ్ళు ప్రకటించేశారో దాని తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఆల్రెడీ భవిష్య నిర్ణయం కోసం చెప్పేసి ఉంటారు. ఇప్పుడు మన గురువుగారిని తీసుకుందాం. వారు తులసీదళం బుక్లో స్పష్టంగా రాశారు, గత 5 జన్మల నుంచి నేను జ్ఞాన విస్తరణ చేస్తున్నా. ఇదే భూలోకానికి ఆఖరి చూపు. ఆయన ఎప్పుడు ఇచ్చారు? ఆయన 82లో స్పిరిచువల్ బుక్స్ అన్నీ చదువుతున్నప్పుడే అది వారికి తెలుసు. అయితే 92 సంవత్సరంలో కర్నూలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ రిజిస్టర్ చేసిన తర్వాత ఆయన ఎప్పుడైతే పిఎస్ఎస్ఎం యాక్టివిటీ మొదలుపెట్టారో ఆ రోజే ఆ తులసీదళం బుక్ వెనకాల రాశారు ఆయన. సో మై లైఫ్ ఈజ్ దిస్. నేను ఎవరిని, ఎవరికి పుట్టాను, నా భార్య పిల్లలు ఎవరు, నా యొక్క ఎజెండా ఏంటి అని ఇచ్చేసి ఇదే భూలోకానికి ఆఖరి చూపు ఇచ్చేసిన తర్వాత ఆయన దీపావళి రోజున చెప్పేశారు కూడా, మై మిషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. స్వప్న ఇంటర్వ్యూ మీరు చూసుకుంటే తెలిసిపోతుంది. ఆ మిషన్ కంప్లీట్ అయిపోయింది అని ఎప్పుడైతే వారు ప్రకటించేశారో లెక్కలు చూసుకుంటారు. ఆయన చుట్టూ ఇప్పుడు కూడా ఇన్నర్ సర్కిల్లో చాలామంది ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట వ్యక్తులు కానీ ఇన్నాళ్ళ నుంచి సొసైటీకి ఎవరు ఉన్నారో, ఎవరు ఇంత అటాచ్గా ఉన్నారు, అలా వాళ్ళ నుంచి తీసుకున్న కర్మలు ఉంటాయి. ఓకే. ఆ కర్మల్ని వాళ్ళు అనుభవించి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి వీళ్ళకి రిలీఫ్ ఇవ్వాలి అని వాళ్ళు ఎంచుకుంటారు. అది ఎవరికి ఏంటంటే మనకు తెలియదు. ఆ కర్మలను అనుభవించాలి కాబట్టి ఆ లాస్ట్ దశల్లో వాళ్ళు ఆ సఫరింగ్ని తెచ్చుకుంటారు. అయితే వాళ్ళు 2-3 రోజుల్లో సఫర్ అవుతారు. ఆ గురువుగా వాళ్ళకు ఉండేటువంటి సామర్థ్యాలు అనేకం, మనం లెక్కగట్టలేవు. కానీ ఇదే కర్మల్ని పక్కన ఉండేటువంటి వాళ్ళు ఎవరో ఒకరు కర్మ తీసుకున్నారనుకోండి, నిజంగా వాళ్ళైతే ఏ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు భరించాల్సినటువంటి దాన్ని వీళ్ళు ఒక 2 రోజుల్లో భరించేస్తారు. అలా వాళ్ళు ఎంచుకుంటారు, వీడు నాకు ఇది, నేను ఇలా చేయాలి అని ఆ ఒప్పందాలు ఉంటే దాని ప్రకారం లాస్ట్లో బ్యాలెన్స్ ఏమీ లేకుండా సఫరింగ్ అవుతున్నట్టు మనకు కనబడుతుంది, కానీ వాళ్ళేం సఫర్ అవ్వరు. మనం అనుకుంటాం ఆయన ఏదో సఫర్ అయ్యాడని. మరి అదే రమణ మహర్షి చూడండి, ఆయనకి భుజం మీద ఇంత పుండు వచ్చింది, అది క్యాన్సర్ అన్నారు, రకరకాల పేర్లు పెట్టారు డాక్టర్లు. సో పత్రిజీ ఎలా చనిపోయారంటే మూత్రపిండాలు చెడిపోయినాయి, 2 ఏళ్ళ నుంచి ఆయన సఫర్ అవుతున్నారు, ఎలా చనిపోయారని మీడియాలో వచ్చి వార్తలు వచ్చాయి. కానీ అసలు వాళ్ళు ఎలా శరీరం విడిచిపెట్టారు ఏంటి అనేటువంటిది అక్కడ ఉండే వాళ్ళకి తెలుసు. నిజానికి మూత్రపిండాలు కనుక చెడిపోతే ఆ బాడీ ఎలా ఉంటుంది, స్వెల్లింగ్ వచ్చేస్తుంది, అలాంటి స్మెల్ వచ్చేసి ఆ ఇన్ఫెక్షన్ బాడీ అంతా కనబడుతుంది. అది ఆయన శరీరంలో ఎక్కడ కనపడలేదే. కాళ్ళు వాచిపోవడం కానీ, ముఖం వాచిపోవడం కానీ, చేతులు వాచిపోవడం కానీ, ఇంకా శరీరం మెత్తగా ఉంది. ఇంకా శరీరం చాలా కోమలంగా ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే తేజస్తుంది, ఇంకేదే లేదే. ఎవరికి తెలిసిన సైన్స్, ఎవరు నేర్చుకునే సైన్స్, ఎవరి ధోరణి, ఎవరి బాణి వాళ్ళదే. అయితే ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నప్పుడు మరి వాళ్ళ కర్మను కూడా పత్రిస తొలగించవచ్చు కదా? తొలగించరు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా బలంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏ కర్మ అది క్షయం కాదు. ఎవరి కర్మని తొలగించలేరు. ఆ దేవుడైనా కానీ గురువైనా కానీ ఎవరి కర్మని ఎవరో తొలగించలేరు. ఓకే. కొంత ఏమైనా రిలేషన్ ఉండి, కొంత ఏమైనా వాళ్ళకి ఆప్యాయత ఉంటే వాళ్ళ కర్మను వీళ్ళు తీసుకుంటారు. ఆ తీసుకునే కెపాసిటీ ఎవరికి ఉంటుంది? ఆ గురువులకే ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండదు. ఇప్పుడు నీ కర్మ నేను తీసుకుంటానా, నా కర్మ నువ్వు తీసుకుంటావా? కానీ గురువులకి ఆ సామర్థ్యం ఉంది. ఓహో వీడికి ఈ కనెక్షన్ ఉంది. ఇప్పుడు షిరిడి సాయి కథలు కూడా చూడండి, ఎవడో రక్తం కక్కుని చచ్చిపోతూ ఉంటాడు, అవును, వాడిని పట్టించుకోవట్లేదని అనుకుంటారు. కానీ ఈయన ఏం చేస్తాడు, ఆయన కర్మను నేను తీసుకుంటాడు సాయిబాబా, వాడు సడన్గా బతికిపోతాడు, ఈయనకు రోగం వస్తుంది. అది ఆ గురువులకి ఆ శిష్యులకి ఉండేటువంటి రిలేషన్ అనేక జన్మల నుంచి ఉండేటువంటిది.
అది ఈ కళ్ళతో చూసేటువంటి ఈ మానవులకు అర్థం కావు. గురువులు చేసేటువంటివి, గురువులు మాట్లాడే మాటలు, వారు చేసే యాక్షన్స్, వారు చేసే ఫీలింగ్స్ అర్థమైపోయినట్టే ఉంటాయి. కానీ అవి అర్థం కావాలంటే చాలా టైం. అందులో మళ్ళీ సస్పెన్స్ అంటారు. ఎవరి మేధస్ ఎలా ఉందో దాని ప్రకారం వాళ్ళు అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. మన మేధస్కి అందగలిగితే ఆ గురువు ఆయన యాక్షన్ కానీ, ఆయన మాటలు కానీ, ఆయన చర్యలు కానీ మన మేధస్కి అందేస్తే మనం ఎక్కడ ఎందుకు ఉంటాం? గురుస్థానంలో ఉంటాం. లేకపోతే ఆ గురువుని ఎందుకు ఆశ్రయించాం? ఆ గురువు దగ్గర ఉంటే నాకు అన్నీ తెలుసు అని అనుకునేటప్పుడు మా అమ్మకు బాగోలేదు, మా అన్నయ్యకి బాగోలేదు అని మళ్ళీ ఆయనకి వెళ్ళి ఎందుకు చెప్తావు? ఇంత బాగోలేదు, ఇంత సరిగా లేదని బెంగళూరులో కూర్చున్నా ఒక లేడీ వచ్చింది, ఐఎమ్ నాట్ వెల్, మై బాడీ ఈజ్ నాట్ వెల్, మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నాట్ వెల్. ఎందుకు చెప్తుంది? సో గురువుకు చెప్తే తీరుస్తాడు, గురువుకు చెప్తే మనకు పోతాయి. అయితే ఆ గురువుల శరీరాల్లో కూడా ఏదైనా రుగ్మతలు, జ్వరాలు, రోగాలు, ఏమైనా డిసీజెస్ వచ్చినా మనలాగా చెల్లించిపోరు. దాన్ని ఎట్లా హీల్ చేస్తారు? మనకి ఏంటంటే అయ్యో వచ్చేసింది తలనొప్పి, అయ్యో కడుపు నొప్పి వచ్చేసింది, అయ్యో నడు నొప్పి, మన దృష్టి అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది. కానీ గురువులకి వచ్చిందంటే వచ్చిందా, ఓహో పోతే పనిలే అంటే ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణంలో ఇది విడిపోయేదే కనుక ఏ వచ్చినా ఏం కాదులే అని వాళ్ళు ఉంటారు. మనం అలా కాదు, ఇది నాది, ఇది నాతోటే ఉంది కనుక దీన్ని నేను చూసుకోవాలి అని అనుకుంటాం. వాళ్ళకే మనకి తేడా అది. బాగుంది. ఒక దివ్య అనుభూతి అన్నమాట. చాలా బాగుంది. అసలు మరణం తర్వాతే అసలైన జీవితం మొదలవుతుంది అని అంటారు, నిజమేనా అండి? 100%. అందుకే మరణాంతర జీవితం బుక్ ఉంది. ఆ మరణాంతర జీవితం బుక్ చదవండి. డోలోరెస్ కెనాన్ చాలామంది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసి వాళ్ళ గత జన్మలో జరిగిన సంఘటనలు ఏమిటో రికార్డ్ చేసి దాన్ని డీకోడ్ చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మెసేజ్లన్నీ కలిసి ఇచ్చింది. లైఫ్ బిట్వీన్ ద లైఫ్ అనేటువంటి ఇంగ్లీష్ బుక్కి తెలుగులో మరణాంతర జీవితం. చాలా లాస్ట్ అండ్ ఫైనల్లో వచ్చింది మరణం మధురం అనే బుక్ ఒకటి. ఈ రెండు చాలా ఎక్సలెంట్ బుక్స్. వెరీ కామన్ పీపుల్ దే ఆర్ ఈజీలీ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద డెత్, వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద డెత్. అలాగే సిల్వియా బ్రోని ఆవిడ జీవితం అంతా పణంగా పెట్టి అదర్ సైడ్ ఆఫ్ ది లైఫ్, మరణం ఆవలి జననం అని, అది ఇంటర్నల్గా అందరికీ అందుబాటులో ఉండడం కోసం వేసిన దానికంతే. ఇట్ ఈస్ నాట్ సేల్ బట్ ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్ బుక్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేకమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరూ జీవితంలో కోరుకునేది ఆరోగ్యమే, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి. మరి అటువంటి అనంతమైన ఆ భాగ్యాన్ని ధ్యానం ద్వారా మనం అతి సులువుగా పొందొచ్చు. ప్రతి ఒక్కరూ ఆచరించే ప్రయత్నం చేయండి. మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో పెట్టుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.